మీరు పుట్టుక లోకానికి ఎంతో ఆనందము యేసయ్యా, మీరు పుట్టుక లోకానికి ఎంతో నామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. శుక్రవారము. ఈరోజు మాట్లాడుతున్న అంశం యోబు గ్రంథము. యోబు గ్రంథము. ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు జీవించినటువంటి కాలం పితరుల కాలం, అనగా క్రీస్తు పూర్వం 4085 నుండి 1445 మధ్యకాలంలో యోబు గారి గురించి బ్రతికిన కాలంలో కానివ్వండి, ఆయన దేవుడితో ఉన్నటువంటి బంధ ఆలోచనలు కానివ్వండి రాయటం జరిగింది. యోబు బ్రతికిన సంవత్సరములు 140 సంవత్సరములు. రచయిత సస్పెన్స్. ఎందుకంటే మధ్యలో చెప్పొచ్చు, చివరకు చెప్పొచ్చు, లేదా కొంచెం వాకి చెప్పొచ్చు. ఎందుకు సస్పెన్స్ అంటున్నానంటే, ముదురులు దేవుడి యొక్క ఉద్దేశాన్ని పసిగట్టడం మానేరు. బైబిల్ ముదురులు పసిగట్టడం మానేసరికి ఏ గ్రంథాన్ని ఎవరు రాశారు అన్న సంగతి సమాజానికి వే ఆఫ్ కరెక్ట్ అనే లెంత్లో కానీ లైన్లో కానీ అందించలేకపోయారు. అందుకనే ఒక ప్రసంగాన్ని ప్రసంగిస్తున్నప్పుడు చాలా తప్పిదారులు దొరుకుతున్నాయి అంటే అర్థం పరిపూర్ణంగా 66 పుస్తకాల మీద పట్టు లేకపోవటం ఒకటైతే, రాయబడినటువంటి గ్రంథకర్తల యొక్క మనసులోకి వెళ్ళి బైబిల్ని ఆలోచించలేకపోయారు అన్నది వాస్తవం. అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, యోబు గ్రంథం ఎవరు రాశారు అంటే, మనం జనవరి 1న మాట్లాడుకున్న మాటల్లో ఆది కాండం అనగా పంచకాండాలు తర్వాత అనగా మోసే ధర్మశాస్త్రం తర్వాత ఉండవలసింది యోబు అని మాట్లాడాం. అంటే మోసే గారి కాలంలో రాయబడింది కనుక మోసే గారు రాసుంటారు అని మోసే గారి మీదకి నెట్టారు, వీళ్ళు తప్పుకున్నారు. యోబు గ్రంథాన్ని అయితే మోసే గారు రాయలేదు, అది అర్థమైపోవాలి. ఎవరు రాసుంటారు? ఎందుకంటే ఇది క్రీస్తు పూర్వం 4000 నుండి క్రీస్తు పూర్వం 1445 మధ్య కాలంలో రాయబడిందంటే అప్పటి సమయంలోనే ఆది కాండాన్ని మోసే రాశాడు. ఆయన తర్వాత రాసినటువంటి వారు ఇంకెవరు లేరు కాబట్టి మోసే గారి కంటే ఇంకా ఎవరు రాస్తారా అని మీమాంసలో ఉండి వీరికి ఏమీ అర్థం కాక ఆయన మీద నెట్టేశారు, వీళ్ళు తప్పుకున్నారు. మనం అలా కాదండి. నేను ఎప్పుడు కూడా ప్రసంగాల్ని పిల్లలకి అలా అందించను. ఎందుకంటే పరిపూర్ణంగా దేవుడు 66 పుస్తకాలతో మనకి బైబిల్ ఇచ్చినప్పుడు దీనిలో తప్ప ఎక్కడ కూడా దీనికి సంబంధించిన సమాచారం మనకు దొరకదు అని నా గట్టి పూర్ణ విశ్వాసం, నా గట్టి నమ్మకం. అందుకే బైబిల్ అనగానే అజ్ఞాన కాలం, భవిష్యత్తు కాలం సంబంధించినటువంటి విధంగా ఉన్నది అన్న సంగతి మనకు తెలుసు గనక, భూత భవిష్యత్తు వర్తమాన కాలాలకు సంబంధించింది గనక, చరిత్ర ఆధారము గనక, చరిత్ర ఆధారముతో భూత భవిష్యత్తు వర్తమాన కాలములో ఆనాటి ప్రవక్తల ద్వారా దేవుడు పలికిన మాటలోని భావాన్ని స్వీకరించడానికి సమయాన్ని హెచ్చించి వాటి నుంచి పరిపూర్ణంగా మీ మధ్యకి తీసుకొస్తాను అన్నది వాస్తవం. అందుకే ప్రియమైన దేవుని పిల్లరా, యోబు గ్రంథ రచయిత ఎవరో ముందు చెప్పట్లేదు, కొంచెం వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు చూద్దాం. కనుక ఈయన ఇంచుమించుగా పితరుల కాలంలో జీవించడం ముందు చెప్పాను. అబ్రహాం గారు 170 సంవత్సరాలు బతికాడు, యోబు 140 సంవత్సరాలు. అయితే యోబు గారి సేవకుల్ని చంపింది ఎవరంటే కల్దీలు. వాళ్ళకు కూడా మరొక పేరుంది.
వాళ్ళే షబాయిలు. కల్దీలు ఇజ్ ఈక్వల్ టు షబాయిలు. ఈ కల్దీల పేరు, ఈ షబాయిల పేరు మనకి ధర్మశాస్త్రంలో తారసపడుతుంది. అంటే యోబు సేవకులు చంపింది ఎవరయ్యా అంటే కల్దీలు. అనగానే కల్దీలున్నటువంటి సమయం ఏదయ్యా అంటే మోషే గారు రాస్తున్నటువంటి సమయం. కాబట్టి మనకి క్లూ వస్తూ ఉంటాడు దేవుడు. కనుక యోబు గ్రంథం చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరత మనకి ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు యోబు గ్రంథంలో ఉన్నటువంటి సంగతులు ఏమైనా ఉన్నాయంటే అది యోబు కొరకు సాతానుడు పరలోకములో తండ్రి ఎదుట కోటాను కోట్ల దూతల ఎదుట ప్రతిజ్ఞ చేయటం. యోబు కొరకు సాతానుడు కోటాను కోట్ల దూతలు అంటే యోబు కెపాసిటీ ఏంటో బౌండరీ దాటింది అని మనకు అర్థమైపోతుంది. ఇకపోతే 2, యోబును ఎన్నో ఇబ్బందులకు అంటే శారీరకంగా కానివ్వండి, మానసికంగా కానివ్వండి సాతానుడు గురి చేశాడు అన్నది వాస్తవం మనకి. ఇకపోతే యోబుని విమర్శిస్తూ స్నేహితులు మనకు కనపడతారు. ఎలీఫజ్ కానివ్వండి, బిల్దద్ కానివ్వండి, జోఫర్ కానివ్వండి, వీరు ముగ్గురు. చివరికి యోబు యొక్క మనస్సుని వారు గుర్తెరగటం. ఒకానొక సందర్భంలో యోబు తన సహనాన్ని కోల్పోవటం, తిరిగి మారు మనసు పొందటం, పోగొట్టుకున్నవి అన్నీ కూడా డబల్గా ఆయన పొందుకోవటం అన్నది ఈ యోబు గ్రంథం మొత్తంలో మనకి కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు యోబు గారి గురించి ఆలోచనకు వెళ్దాం. దేవాది దేవుడు మిక్కిలి భీకరుడు, భయంకరుడు, దూతల సభలో ఆశీనుడై ఉన్నాడు. ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు, రానే వచ్చాడు. దేవుడు ఎందుకు వచ్చావు అని ప్రశ్నించట్లా, ఎక్కడి నుండి వచ్చావు అంటున్నాడు. ఎందుకు వచ్చావంటే భయపడుతున్నట్లు లెక్క. ఎక్కడి నుంచి వచ్చావంటే నీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వు అని అర్థం. ఈ 2 పదాలకి మనకు అర్థం తెలియాలి. కనుక దేవుడు ఎక్కడి నుండి వచ్చామన్న పదం వాడాడు. అప్పుడు చెబుతున్న మాట కోటాను కోట్ల దూతల సభలో యోబు గారి గురించి, అంటే యోబు మనస్తత్వం 1:1 మనకు కనబడింది. యోబు గ్రంథం 1:1. ఊజు ప్రజెంట్గా మస్కత్ మనకు తెలుసు. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థ వర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అంటే యోబు ఎలాంటి వాడయ్యా అంటే చెబుతున్నాడు దేవుడు. ఎలాంటి వాడా అంటే మస్కట్లో ఒకడు ఉండేవాడు, బాగా ఆస్తిపరుడు, మనకు అంతవరకు తెలుసు. కానీ యథార్థ వర్తనుడు అంటే యోబు గారు షేబా దేశపు వర్తకులతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. ఇది పాయింట్. అంటే వర్తక వ్యాపారంలో షేబా దేశస్థులతో యోబు గారికి అవినాభావ సంబంధం ఉంది. వర్తనుడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడై దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. యథార్థ వర్తనుడు అంటే పర్ఫెక్ట్ బిజినెస్ మ్యాన్. ఎక్కడ కూడా తేడా ఏమీ లేదు, దేవుళ్ళో ఉన్నటువంటి బిడ్డ అని మనస్తత్వం అది. ఇప్పుడు సాతాను ఎంట్రీ ఇచ్చేసాడు. అదే మొదటి అధ్యాయము 7-8 వచనములు ఎగబడుతున్నాడు. నువ్వు ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడి నుండి వచ్చావు, ఎక్కడి నుండి వచ్చావు వారితో చెప్పినప్పుడు ఏమంటా ఉంటాడు, యెహోవా నువ్వు ఎక్కడి నుంచి అన్నగానే వాడు అంటాడు అపవాది, భూమి మీద నుండి అటు ఇటు తిరుగులు ఆడుచు అందులో సంచరించుచు వచ్చితనే. దేవుడు తెలియదా? తెలుసు, కానీ దూతలకు తెలియదు కదా. తనతో ఉన్న ప్రధాన దూతలకి, ప్రధాన శక్తులకి, క్యాడర్స్కి ఇప్పుడు ఒక వ్యక్తి గురించి గొప్పగా తెలియాలి. ఎవరి గురించి తెలుసా? ఒక మంచి వ్యక్తి గురించి ప్రపంచానికి తెలియాలి. ఒక చెడు మనసుతో వాడి గురించి కనీసం గోడకు కూడా తెలియకూడదట. మంచోడు గురించి ప్రపంచానికి చెప్పాలట. ప్రేమైన దేవుని పిల్లరా, అంటే పలానా వాడు మంచివాడు అంటే వాడి గురించి ప్రపంచానికి చెప్పేయాలి. అందుకే ఇప్పుడు దేవాది దేవుని చుట్టూ ఎవరున్నారయ్యా అంటే క్యాడర్సు, ప్రధాన శక్తులు, క్యాడర్స్ ఉన్నవి. అందుకు అడుగుతున్నాడు దేవుడు, తెలిసి అడుగుతున్నాడు.
ఆడ చెప్తున్నాడు. 8వ వచనము. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి కోటాను కోట్ల జనుల మధ్య యోబు గారి గురించి దేవుడు నోరు తెరిచి సాతానికి దిమ్మ తిరిగిపోయి కౌంట్ ఇచ్చాడు. భూమి మీద అటు ఇటు తిరుగుతున్నావు, బాగానే ఉంది. నా సేవకుడి గురించి ఆలోచించావా? ఆయన గురించి మాట్లాడుతున్నాడు. యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, నీతిమంతుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు. కోటాను కోట్ల సభలో, దూతల సభలో ఒక్క యోబు గారి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే మాట్లాడాడో యోబు గారు పరీక్షలకు వెళ్ళిపోయాడు. అన్నీ పోయినాయి, పిల్లలు, సేవకులు, పశు సంపద. అయినా సరే నిలకడగా ఉన్నాడు. 2వ అధ్యాయం 1 నుంచి 4 వరకు. దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన మరి ఒక దినము వారితో కూడా అపవాది యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చెను. యెహోవా, నీవు ఎక్కడి నుండి వచ్చితివని వారిని అడగగా, అపవాది భూమిలో ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితినని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు. మొదటి అధ్యాయము 7-8 వచనాలు చెప్పినప్పుడు యోబు క్షేమంగా ఉన్నాడు, యోబు సంపద క్షేమంగా ఉన్నది, యోబు సేవకులు క్షేమంగా ఉన్నారు, దాసులు బాగున్నారు, యావత్ ఎంటైర్ ఫ్యామిలీ సేఫ్. కానీ 2వ అధ్యాయం వచ్చేసరికి సేమ్ అదే యోబు గురించి ఆలోచించుతా అన్నప్పుడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, నా యందు భయభక్తులు కలిగిన వాడు అన్న పదం మళ్ళీ దేవుడు రిపీట్ చేశాడు. అంటే ఇప్పుడు యోబు గారు ఇవన్నీ కోల్పోయాడు. పిల్లలు కోల్పోయాడు, దాసులు కోల్పోయాడు, అన్నీ సంపద కోల్పోయాడు. ఏమీ లేనప్పుడు కూడా దేవుడు యోబు గారి గురించి మాట్లాడుతున్న మాట అది. కోల్పోకముందు ఏదైతే సాతానుడికి చెప్పాడో, కోల్పోయిన తర్వాత అదే విషయాన్ని దేవుడు ప్రస్తావిస్తున్నాడు. అంటే ఒక్కసారి ఇక్కడ యోబు యొక్క కెపబిలిటీ ఏంటో మనకు అర్థమైపోవాలి. అన్నీ బాగున్నప్పుడు సేమ్ అదే మాట అన్నాడు. ఇప్పుడు అన్నీ కోల్పోయాడు, అయినా అదే మాట అంటున్నాడు. అంటే ఉన్న వాటి గురించి లేని వాటి గురించి దేవుడు చూడలేదు, యోబు చూడలేదు. సాతానుడు చూస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు. అంటే యోబు యొక్క నిలకడ తత్వం మీరు చూడండి, ఇక్కడ అర్థమైపోవాలండి. ఎప్పుడైతే ఇవన్నీ కోల్పోయాడో, మరి మనకు ఉంటారు కదండి స్నేహితులు, వాళ్ళు వచ్చేసి దూరంగా ఉండిపోయి ఏమీ మాట్లాడకుండా వారం రోజుల పాటు ఉపవాసం చేస్తున్నారు. అంటే యోబు గారిని చూడగానే యోబు పరిస్థితి తారుమారైపోయింది. ఒక్క రోజులోనే అనగానే ఏమి చెయ్యాలో వాళ్ళకి అర్థం కాక, ఏమనాలో అర్థం కాక వారం దినాల పాటు యోబు గారిని దూరంగా ఉండి చూస్తూ నోటి మాట మెదపకుండగా ఉపవాసం ఉన్నారు. ఈయన ఎక్కడ, వాళ్ళు అక్కడ, నో డిస్కషన్స్. 2వ అధ్యాయము 11, 12, 13. తేమానీయుడైన ఎలీఫజు, షూహీయుడైన బిల్దదు, నయమాతీయుడైన జోఫరు అను యోబు 3 స్నేహితులు అతనికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి వినిన వారై అతనితో కలిసి దుఃఖించుటకును అతన్ని ఓదార్చుటకును పోవాలని ఆలోచించుకొని తమ తమ స్థలములను విడిచి వచ్చిరి. వారు వచ్చి దూరముగా నిలవబడి కన్నులెత్తి చూచినప్పుడు అతను పోల్చలేక తమ వస్త్రములను చింపుకొని ఆకాశము తట్టు తరలి మీద ధూళి చల్లుకొని ఎలుగెత్తి ఏడ్చిరి. అతని బాధ అత్యధికముగా నుండెనని గ్రహించి ఎవరునూ అతనితో ఒక మాట అయినను పలకక రేయింబగలు 7 దినములు అతనితో కూడా నేలను కూర్చుండిరి. స్నేహితులు వచ్చారు, దూరంగా ఉన్నారు. 7 రోజులు అసలు ఎలా అయిపోయింది ఏంటా అని చాలా బాధపడ్డారు. మొత్తానికైతే స్నేహితులు వచ్చేసారు, జరిగిపోతుంది. యోబు కూడా ఏం మాట్లాడట్లా వాళ్ళతో. ఎందుకు మాట్లాడలేదయ్యా అంటే, యోబు ముందున్న దాని గురించి తెలిసిన వ్యక్తి. అంటే ఒక కష్టం తర్వాత తను పొందుకోపోయేది యోబు గారికి తెలిసి ఉండాలి, అందుకే మాట్లాడట్లా. మనం ఏమనుకుంటాం, ఏమీ మాటలు రావట్లేదు ఈ సందర్భంలో, ఈ పరిస్థితిని చూస్తే అని మనం అనుకుంటాం.
కానీ రాబోతున్నటువంటి భవిష్యత్తు కాలంలో దేవుని యొక్క ఆలోచన ఎలా ఉంటుందో యోబుకు తెలుసు. ఏమైనా మాట్లాడతారా, స్నేహితులను చూశారు, వాళ్ళు బాధను చూశారు, అలాగే ఉండిపోయారు. బాధ ఎలా కనపడింది తెలుసా వాళ్ళకి? 3:26 యోబు గ్రంథము 3:26. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. ఏమంటున్నాడు? ఎప్పుడైతే స్నేహితులు వచ్చారో వారం రోజుల తర్వాత మాట్లాడుతున్నాడు. నాకు నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించుచున్నది. 7 దినములు అయిపోయిన తర్వాత యోబు మాట్లాడుతూ పలికినటువంటి మాటల యొక్క భావం ఏంటో తెలుసా? నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమ అని మాట్లాడుతున్నాడు. ఎప్పుడైతే బాధలో ఉన్నవాడు ఇవి క్లూ ఇచ్చాడో మిగతా వారు ఆటోమేటిక్గా నోరు తెరుస్తారు. అప్పుడు దాకా ఎందుకు తెరవలేదు? ఏదో నోరు చెప్పాలి కదా. మరి ఇక్కడ ఏమర్థమైంది మనకి? 7 రోజుల పాటు వాళ్ళు వచ్చి చూశారు. యోబు మాట్లాడట్లేదు, వాళ్ళు మాట్లాడట్లేదు. ఒకరోజు చూశాడు, 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశారు. ఏమైనా స్నేహితులు అడుగుతారేమో అని చూస్తున్నాడు. స్నేహితుడు అంటే బాధలో కూడా 100% అర్థం చేసుకునేవాడు. ఎందుకు వచ్చి ఉంటుంది బాధ అని తెలిసిన వాడు స్నేహితుడు. మనకేమో బెల్లం చుట్టూ ఏగల్లా ఉంటారు స్నేహితులు, ఎవడు పనికిరాడు. అందుకే యోబు సైలెంట్ ఉన్నాడు. వారం రోజులు పడి సొంత ఏమైనా మాట్లాడతారేమో బాబులని. తనే నోరు తెరిచాడు. నోరు తెరిచి మాట్లాడుతున్న మాట అంటే వాళ్ళు రావాలి కదా మాట్లాడటానికి. నాకు నెమ్మది లేదు మిత్రమా, సుఖము లేదు మిత్రమా, విశ్రాంతి లేదు మిత్రమా. నెమ్మది, సుఖము, విశ్రాంతి ఇజ్ ఈక్వల్ టు ఒకటే కదండి పదం. నెమ్మది అంటే ఏంటి, సుఖం అంటే ఏంటి, విశ్రాంతి అంటే ఏంటి, దగ్గర సంబంధాలు కదా. కానీ ముందు ముందు మనకు అర్థమవుతుంది. శ్రమయే సంభవించుతున్నది, చున్నది అంటే అర్థం తెలుసా? కంటిన్యూడ్గా ఉంది బాధ. నెమ్మది లేదు, సుఖము లేదు, విశ్రాంతి లేదు, శ్రమే శ్రమే అన్నప్పుడు ఇక ఒక్కొక్కడు నోరు తెరిచి మాట్లాడటం ప్రారంభించారు. మాట్లాడతారు కదండి. మాట్లాడుతున్నప్పుడు మరి యోబు గారి గురించి వారి వారి ప్రాంతాలు వదిలి వచ్చినప్పుడు వాళ్ళు ఎంత మంచివారో దేవుడు రాయించాలి కదా. ఎందుకంటే స్నేహితుడికి బాధగా ఉంటే చుట్టాలకు వచ్చిన వారు మరి చుట్టాలు కదండి, మరి మంచోళ్ళు కదా. చూడటానికి రాకపోతే చెడ్డోడు, కానీ చూడటానికి వచ్చిన వాడు చెడ్డోడు అంటున్నాడు దేవుడు. రివర్స్ అండి ఎంత. మనం ఏమంటాం? చూసినవా చూడటానికి రాలేదు, బైబిల్ 80% తప్ప అదే చెప్తుంటాం. బాగా చదవండి బైబిల్ని. మనస్తత్వాలతో, మనుషుల మనస్తత్వాలతో మాట్లాడితే దేవుడు త్రాసులో ప్రతి పదానికి అర్థం పెరిగిపోతూ ఉంటుంది. అది చూడటానికి రాకపోతే మనం తప్పుగా అనుకుంటాం, చూడటానికి వచ్చిన వారి మనస్తత్వం తప్పుదని దేవుడు చెబుతున్నాడు. బైబిల్ అండి అసలు నిజంగా దేవుడి మనసులోకి వెళ్ళి ఆలోచించడం అనేది వండర్. బాధ చెప్పుకోవడంతోనే వాళ్ళు ఇంకా వచ్చేసారు. ఇంకా చెప్పడానికి అట్ట మొత్తానికి అయితే నోరు తెరుస్తున్నారు. దేవుడు ఒక మంచి మాట వీరి గురించి పలికాడు. 6:15 యోబు గ్రంథము. నా స్నేహితులు ఎండిన వాగు వలెను, మాయమైపోవు జల ప్రవాహముల వలెను నమ్మకూడని వారైరి. ఎలా ఉన్నారంటారు? ఎండిన వాగు వలెను, ఎండిన వాగు వలెను ఎలా ఉన్నారట. నా స్నేహితులు, నా స్నేహితులు, యోబు గారు స్నేహితులు వీళ్ళు. నా స్నేహితులు ఎలీఫజు, బిల్దదు, జోఫరు వారి వారి దేశాలు మన వారి ప్రాంతాలను వదిలి స్నేహితులు చుట్టానికి వచ్చినప్పుడు దేవుడు వారి కొరకు రాయించిన మంచి మాట 6:15. నా స్నేహితులు ఎండిన వాగు వలెను అంటే అనిగిరారు నీళ్ళే లోపల, మాయమైపోవు జల ప్రవాహం వలెను నమ్మకూడని వారైరి. ఎలాంటి వారంట స్నేహితులు? ఇలాంటి వారంట యోబు గారి స్నేహితులు. యథార్థ వర్తనుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడికి స్నేహితులు ఎలాంటి వారా? ఎలాంటి వారా? కానీ స్నేహితులు అయితే సంపాదించుకోగలం, కానీ స్నేహితుల మనసులో ఏముందో ఎలా సంపాదించగలమండి మనం? పాపం యోబు కూడా అదే పరిస్థితి. అక్కడ యోబు కూడా అదే. పైగా లోకానికి ఏమనిపించింది? చూడటంతోనే నోటి మాట రాలేదట. నోరు తీసి అడగలేమండి మనం? ఏంటి మిత్రమా, ఏం బాధ మిత్రమా, ఏంటి పరిస్థితి అడగం. కానీ
అందుకే చెబుతున్నాడు ఎలాంటి వారు అంటే ఇలాంటి వారు నా స్నేహితులు ఎండిన వాగువలెను మాయమైపోవు జల ప్రవాహములను నమ్మకూడని వారైరి. వారి ఎదురుగా ఈ మాట అంటే ఎవరు స్నేహం చేస్తారండి? అసలుకి మనిషిని ఎప్పుడైనా మనిషి ముందు మాట అంటే ఇది నా మంచికి అనుకుంటారండి. అంటే జీవము లేని, జీవాత్మ లేని, జీవము గల దేవుని మాటల్లో ఉన్నటువంటి వారు ఈ స్నేహితులు. జీవము లేదు, జీవాత్మ లేదు. జీవం ఉంటే దేవుని మాటలో పరమార్థం అర్థమైంది. జీవాత్మ ఉంటే ఆ మాట వెనకాలన్న భావం మనకు ఆటోమేటిక్గా అర్థమైపోద్ది. ఈ రెండు లేవు, అందుకే ఎండిన వాగు అన్నాడు. అంటే ఎండిపోయింది. నా స్నేహితుల్లో దేవుడి గురించిన జ్ఞానము ఎండిపోయింది. మాయమైపోవు జలప్రవాహం ఫాస్ట్గా వస్తుంది, ఫాస్ట్గా అయిపోతుంది. అంటే మాయం. అంటే పనికిరానిది. జలప్రవాహం కూడా పనికిరాదు. జలప్రవాహం వస్తే నీళ్ళు తాగలే మనం. ఎండిపోతే నీళ్ళు ఎలాగో ఉండవు. ఎండిపోయిన వాగులో నీళ్ళు ఉండవు, జలప్రవాహం వచ్చిన నీళ్ళు ఉపయోగపడవు. రెండు ఒకటే. అంటే జీవము లేదు, జీవపు మాటలు గల దేవుడి ప్రేమ అంతకంటే లేదు. ఎవరిలో? నా స్నేహితుల్లో ఎలీఫజు, బిల్దదు, జోఫరు. వీళ్ళ ముగ్గురులో ఇవి లేవు. ఎంత గొప్ప స్నేహితులు అండి యోబు గారికి. అంటే మనకు కూడా ఉంటారండి స్నేహితుల జీవితంలో. ప్రియమైన దేవుని పిల్లలు, వీళ్ళు ఇలాంటి వాళ్ళే, ఎండిపోయిన నీళ్ళే. అంతే కదండి. మరి దేవుడు ఎందుకు రాస్తాడంటే నీ జీవిత కాలంలో నీకేం కావాలో నాకు తెలుసు అన్న దేవుడు తనకేం కావాలో మన ద్వారా సేకరించుకోవడానికి సిద్ధపడగలిగి ఉంటాడు. అలాంటి వారు ఎందుకు ఈ మాటలో తెలుసా? యోబు గారి శరీర బాధ చూస్తే ప్రియమైన దేవుని పిల్లలు చదువుదామని చదువుతుంది కదంటే అంత ఘోరం. ఎండిపోయిన వాగు, పనికిరాని జల ప్రవాహము అని ఎందుకు మాట్లాడుతుందో తెలుసా? ఇలాంటి వారు ఎందుకు? తన శరీర స్థితి బాగలేదు. శరీర స్థితి బాగుంటేనే ఎవరైనా ప్రేమిస్తారు, ఎవరైనా ఆదరిస్తారు, ఎవరైనా సరే సరులేరు నీకెవరు అంటారు. అంతే కదండి. మరి శరీర స్థితి బాగుండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది యోబుకి ఇప్పుడు లేదు కదా. అందుకు స్నేహితుల మనసు రాశాడు. ఎలా ఉంది యోబు గారి మనసు తెలుసు? యోబు గారి శరీరం తెలుసా? 7వ అధ్యాయము 3, 4, 5 వచనములు. ఆశ లేకయే కనిపెట్టుకొని ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చును. నెలలు జరుగుతున్నవి కానీ నెలలో నాకు ఆశ లేదు. మనకైతే నెలలో ఆశ ఉంటుంది. ఈ నెలలో ఈ పని చేయాలి, ఈ నెలలో ఈ టూర్ వెళ్ళాలి, ఈ నెలలో ఈ పెళ్లి ప్రోగ్రామ్ పెట్టుకోవాలి, ఈ నెలలో ఇక్కడికి వెళ్ళాలి. బోల్డ్ ప్రణాళికలు. నెక్స్ట్ మంత్ ఏం చేద్దాం? నేను చాలా పెడుతున్నానండి. ఈ నెలలో ఏం చేద్దాం, నెక్స్ట్ మంత్లో ఏం చేద్దాం? దేవుడి కొరకే గుర్తుపెట్టుకోండి. ఏం చేద్దాం, నెక్స్ట్ మంత్లో ఏం చేయాలి, తర్వాత ఏం చేయాలి అంటే మంత్లీ ప్రణాళిక, మంత్లీ స్కీమ్ ఏం చేయాలి. కానీ నేను అంటున్నాడు ఏమని తెలుసా? ఆశ లేకయే జరుగు నెలలు నేను చూడవలసి వచ్చాను. నెలలు జరుగుతున్నా నెలలో నాకు ఆశ లేదయ్యా, ఆశ లేదు. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. ఆయాసముతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకున్నప్పుడల్లా ఎప్పుడు లేచదునా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును. తెల్లవారి వరకు అటు ఇటు పొరలుచు ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్ళతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరల పగులుచున్నది. ఏంటి ఆకృతి? ఇలా ఉంది. నెలలుగా ఉన్నది. నెలలు గడుస్తున్నా నాకు నెలలు ఉపయోగం లేకుండా ఉన్నది. నా పరిస్థితి ఇలా ఉన్నది. ఎప్పుడు లేవాలి? రాత్రి అవుతుంటే నిద్ర పట్టక పొరులుతూ మాని మరల రెచ్చుతున్నాయి అంట పుండ్లు. బా, ఎలా ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా యోబు గారి శరీర ఆకృతి ఎవరు ప్రేమిస్తారండి? ఎవరు ప్రేమిస్తారు అంటే శరీరం కంపుతో, చీము, నెత్తుతో స్మెల్ వచ్చేస్తుంటుంది. ఎవరు భరిస్తాడు?
ఏమండి, ఎవడు భరిస్తారు చెప్పండి? శరీరం కంపుతో, నీచుతో, ఇలాంటి స్మెల్తో వస్తుంటే ఎవడి దగ్గరకు వస్తాడు? ఎవడు భరిస్తాడు? చుట్టాలు వస్తారా? స్నేహితులు ఉంటారా? పిల్లలు ఉంటారా? అసలు ఎవడైనా ఉంటాడా అంటే ఎవడు ఉండడు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఆ స్మెల్ కనపడుతుంది, కానీ దేవుడికి యోబు పట్ల ఆ స్మెల్ కనపట్ల. నిజమండి. మ్యారేజ్ అయిన కొత్తలో ఒక సందర్భం చెప్పాలి మీకు. మ్యారేజ్ అయిన కొత్తలో సిస్టర్ భయంకరమైనటువంటి బాధతో ఉన్నప్పుడు తన ఒంటిలోంచి, తన శరీరం నుంచి స్రావాలు బాగా బయటకు వస్తున్నప్పుడు చాలా స్మెల్ వచ్చిందండి. కానీ నేను పక్కన పడుకునేవాడిని. నిజమండి, పక్కన పడుకునేవాడిని. చీమ వస్తే ఎలా ఉంటుంది తెలుసా? ఈ పక్కన ఆపరేషన్ చేశారు, ఈ పొట్టకి పక్కన, ఈ పక్క నుంచి స్మెల్ వస్తుంటే, పైపులు ఉన్నది స్మెల్ వస్తుంటే డాక్టర్ ఎలా పెట్టుకునేవాడు, ట్రీట్మెంట్ చేయడానికి వచ్చేవాడు. కానీ నేను మాత్రం పక్కన పడుకునేవాడిని. నాకెందుకు రాదు స్మెల్? నాకు స్మెల్ రాదు. ఇంట్లో కుందేలు ఉంది కదా, పాపం టాయిలెట్ చేస్తుంటుంది, అన్నీ చేస్తుంటుంది. నాకు స్మెల్ రాదు. మొన్న అంత కష్టపడి క్లీన్ చేసింది మీ కొరకే. నాకేమీ కనపడవండి. ఎందుకంటే నాకు దేవుడు నిజంగా అలాంటి మనసు భర్త ఇచ్చాడంటే నిజంగా అతిశయపడుతుంది. నాకు స్మెల్ కనపడవు, వాళ్ళ ఏమీ కనపడవు నాకు. ఎందుకంటే నేను నాకు ఎప్పుడు చూడను కాబట్టి. ప్రియమైన దేవుని పిల్లరా, ఆ మనసు ప్రతి ఒక్కరికి వచ్చి ఉంటే బాగుంటుంది. డ్రైనేజీ క్లీన్ చేసేవాడు ముక్కుకి ఏం కట్టుకోడు. మనమైతే మరి అమెరికా నుంచి వచ్చామో, ఇంగ్లాండ్ నుంచి వచ్చామో, అంత దూరం ఉన్నా ఇలా పెట్టేస్తుంటాం. మన కొంపలోదే అది, మన ఒంటిలోది, మన ఇంటిలోది వాడు క్లీన్ చేస్తుంటాం. వాడికి లేదు, మనం మాత్రం వీళ్ళందరినీ బెళ్ళప్పున బిడ్డలు అంటారు. అప్పుడు వీళ్ళు ఏం తెలుసా? 2 పీకి ఇలా దించాలి లోపలికి. అది కనపరుచుకోవటం. మాకు మురికడ్డి ఏంటో తెలియదు, మాకు చెత్త తెలియదు, మాకు డ్రైనేజ్ తెలియదు. మేము చాలా దేవుడు నచ్చనిది, ఎప్పటికీ నచ్చనిది. యోబు గారు తెలియాలి, ప్రపంచానికి తెలియాలండి యోబు గారి గురించి. ఈ రోజున ప్రాణ స్నేహితులకి స్మెల్, శరీరం పగిలి రెచ్చుతుంటే దూరం, బంధువర్గం దూరం, ప్రతిదీ. ఎవడొస్తాడు అలాంటి స్థితిలో? రాలేనప్పుడు వాడెలా స్నేహితుడు అవుతాడు? ఇలా ఇప్పుడు ఆలోచిస్తే నిజ స్నేహితుడు లోకంలో ఉన్నారంటే శూన్యం, ఎవడు ఉండడు. ఎందుకు? అంతే అంతే ప్రియమైన దేవుని పిల్లరా, అంతే. మనకు అగరబత్తుల వాసన, సెంటు వాసన కావాలా? అది మనం చచ్చామనుకో దేవుడికి ఏ వాసన కొట్టి తగులుతాడు రేపు. ప్రియమైన దేవుని పిల్లరా, మనిషి ఎదగటం అంటే ఆత్మీయతలో ఇది ప్రియమైన దేవుని పిల్లరా. ఎంత గొప్ప సంగతి అండి. ఈరోజు మనం అన్వయించుకోమండి. ఎందుకంటే మనంతా గతించిపోయిన కాలంలో మనం ఉండం, మన తలంపు ఉండదు. ప్రియమైన దేవుని పిల్లలు, అంటే ఎక్కడి నుంచి వచ్చామన్న సంగతి ఎప్పుడు మర్చిపోతాం. కానీ యోబు మర్చిపోవట్లా, యోబు గారు మర్చిపోవట్లా. కనుక భయంకరమైనటువంటి శరీర స్థితి, తెల్లవారు వరకు అటు ఇటు పొర్లుచు, నిద్ర లేదు, విశ్రాంతి లేదు, సుఖము లేదు, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే అంటే నెలలుగా యోబు గారి శరీరం అవుతున్న గాయం ఎవడు దగ్గరికి రాదు. కానీ అందుకే అంటున్నాడు, స్నేహితులు ఉన్నా దగ్గరకు లేదు, బంధువులు ఉన్నా దగ్గర లేరు, కుటుంబం లేదు, ఎవ్వరూ లేరు. కానీ ఎవరు లేకపోయినా మాత్రం ఒక్కటి చెప్పాలనుకున్న ప్రపంచానికి. అదేంటి తెలుసా? 29వ అధ్యాయము 14వ వచనము. నేను నీతిని వస్త్రముగా ధరించుకుంటుని కనుక అది నన్ను ధరించెను. నేను దేవుని నమ్ముకున్నాను, ఆయన నన్ను నమ్మాడు. యథార్థ వర్తనుడు, నీతిమంతుడు అన్న పదము దేవుడు వాడాడంటే ఈ శరీరం పగులుతున్న స్థితి, ఈ శరీర స్రావాలు, ఇవన్నీ కూడా దేవుడికి వాసన కొట్టట్లేదు, దేవుడికి అసలు అది కంటికి కనపట్లేదు.
అందుకే నేను నీతిని వస్త్రముగా ధరించుకొని ఉంటేనే, అంటే యోబు గారు ఏమి ధరించుకున్నారో తెలుసా? నీతిని వస్త్రంగా ధరించుకున్నారు. అంటే యేసుక్రీస్తు వారిని అనుకోవటం ఏంటి? ఆయన గురించే. కానీ అంటే దేవుణ్ణి అంత గ్రాండ్గా నమ్మినటువంటి వ్యక్తి ఆయన. ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకంటే నీతిని వస్త్రముగా ధరించుకున్నాడు అంటే స్నేహితులు లేరు, బంధువులు లేరు అన్న మాట మీకు చెప్పాను. నీతిని మాత్రం వస్త్రంగా ధరించుకున్నాడు. నిజంగానే స్నేహితులు ఉన్నారా లేరా యోబు గారి దగ్గర అంటే అందరూ ఉన్నారు, కానీ అందరూ దూరంగా ఉన్నారు. దూరంగా ఉండేవాడు స్నేహితులు ఎలా అవుతాడండి అసలు? కానీ దూరంగా ఉండేవాడు స్నేహితులు ఎలా అవుతాడు? ప్రియమైన దేవుని పిల్లలు, ఆడు దూరపు స్నేహితుడు అనమాట. 19వ అధ్యాయము 14, 15, 16. నా బంధువులు నా యొద్దకు రాకున్నారు, నా స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. నా ఇంట దాసీలు జనులు నన్ను అసహ్యునిగా ఎంచుదురు. నేను వారి దృష్టికి పరదేశి అంటే అందరూ ఉన్నా ఎవడు లేనివాడు. చెప్పుకోవడానికి మాత్రం అందరూ ఉంటారు, కానీ అందరూ ఉండడం మన దగ్గర. అది నేను నా పనివాడిని పిలవగా వాడు ఏమీ పలకకుండా ఉన్నాడు. నేను వాడిని బతిమలాడవలసి వచ్చింది. నా ఊపిరి నా భార్యకు అసహ్యం. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు చెబుతున్నానంటే యోబు గారి స్థితి ఏ మాత్రం బాగలేదు, ఎక్కడా కూడా యోబు గారికి లేదు. కానీ నీతిని నమ్ముకొని ఉన్నాను కనుక ఖచ్చితంగా ఆయన్ని ప్రేమించాను కాబట్టి నాకు అది దూరం అవ్వలేదు అని చెప్పాడు. అప్పుడు నోరు మూసుకొని ఉన్నారు స్నేహితులు. 32వ అధ్యాయము 1వ వచనము. యోబు తన దృష్టి యందు తాను నీతిమంతుడై ఉన్నాడని ఆ ముగ్గురు మనుషులు తెలుసుకొని అతనికి ప్రత్యుత్తరం చెప్పుట చాలించిరి. అబ్బా, యోబు గారి దృష్టికి యోబు గారే నీతిమంతుడు. యోబు గారి దృష్టికి యోబు గారే నీతిమంతుడు. మనం ఏమనుకుంటాం? నీ దృష్టికి నువ్వు నీతిమంతుడు అయిపోతే మాత్రం అంటే కాన్ఫిడెంట్ ఉండాలి కదండి. దేనికైనా ఒక పని చేస్తున్నామంటే కాన్ఫిడెంట్గా ఉండాలి. నేను చేయగలను. ఇప్పుడు నా దృష్టికి నేను నీతిమంతుడిగా లేకపోతే దేవుని దృష్టికి నీతిమంతుడిగా ఎలా ఉంటాను? అంటే సెల్ఫ్ కాన్ఫిడెంట్ అనేది మనిషికి ఖచ్చితంగా అవసరం. నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాను అన్నవాడు చెప్పాలి. మళ్ళీ ఈ మాటను గుర్తుపెట్టుకోండి, ఎవరి చోట చెప్పకూడదు. మళ్ళా నీతిని వస్త్రముగా ధరించుకొని ఉన్నాను కనుక అది నన్ను విడవదు అని ఎవడైతే కలిగి ఉంటాడో వాడు చెప్పాలి ఈ మాట. ఏ మాట? తన దృష్టి యందు యోబు నీతిమంతుడిగా ఉన్నాడు. ఇంకా ఎన్ని చెప్పినా మన మాట వినడు. యోబు వాళ్ళ మాట విన్నాడా అంటే వినలేదు. ఎందుకు వినలేదు తెలుసా? యోబు గారికి తెలియంది ఏముంది ప్రియమైన దేవుని పిల్ల? యోబు గారికి తెలియాలి. యోబు గారికి తెలియాలి. యోబు గారికి తెలియాలి అని తెలియజెప్పడానికి వచ్చారు, కానీ యోబు గారికి తెలుసు. దాన్ని మనం లోతులోకి వెళ్ళి ఆలోచించేసి పంచుకున్నామని మాత్రం ఎవరు రాలా. అంటే అన్నీ బాగుంటేనే అందరూ, ఏమీ బాగలేకపోతే ఎవ్వడూ ఉండడు. అంటే లోకములో బంధువర్గం కానీ, స్నేహవర్గం కానీ, మరొక వర్గం కానీ ఎప్పుడూ దూరమే. చెప్పేస్తున్నారు. యోబు గారికే ఎదురైంది. యోబు గారి గురించి దేవుడు చెప్పుకోవడానికి యోబు గారు భూమి మీద అర్హత సంపాదించారు. కానీ మన గురించి చెప్పుకోవడానికి ఏముంటుంది అర్హత? ఆడు స్నేహితుడు అంటే ప్రారంభించేస్తాడు, ఆడదంటే చుట్టాలంటే ప్రారంభించేస్తాడు. చుట్టాల్లో పీక్కుమని శబ్దం వస్తే పోయి వాటు అని అడుగుతాడు. ఇవన్నీ రాసుకుంటాడు. కానీ నా గురించి మాత్రం వాడి మనసులో ఇసుకంతా కూడా ఆలోచన ఇమ్మడలేదు అని మాత్రం దూతలు ఎదుట ఖచ్చితంగా చెప్పే తీరుతాడు దేవుడు. చెప్పడా ప్రియమైన దేవుని పిల్లలు? చెప్తాడు. ఎందుకంటే ఒక వ్యక్తి గురించి దేవుడు చెప్పవలసి వచ్చింది అంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడై ఉంటాడు, ఎలాంటి వాడై ఉండాలి. అందుకే యోబుతో వాదించిన శిష్యులు ఇక వాదించడం ఆపేశారు. యోబు తన దృష్టికి తానే నీతిమంతుడు ఫిక్స్ అయిపోయిందా? ఫిక్స్ అయిపోయింది. అంటే
ఒక వ్యక్తి చెప్పటాన ఒక వ్యక్తి నీతిమంతుడిగా అవ్వలేడు. నీతిని ధరించుకోవటం అన్నది నేర్చుకుంటే శ్రమ అయినా బాధ అయినా మరొకటైనా వాడిని అదే కాపాడుతుంది. నిజం ప్రియమైన దేవుని పిల్లరా, అదే చెప్తున్నాడు. నేను నీతిని ధరించుకొని ఉన్నాను కనుక యోబుతో స్నేహితులు వాదించటం ఆపేశారు. ఇప్పుడు యోబు గారు దేవునితో ఒక మాట పంచుకుంటున్నారు. 42వ అధ్యాయము 1-2 వచనములు. అప్పుడు యోబు యెహోవాతో ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చెను, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. అంటే దేవుడు అనుకున్నాడు అంటే ఖచ్చితంగా మన పట్ల జరిగించే తీరుతాడు. దేవుడు అనుకున్నాడు ఏమని? యోబు యథార్థవంతుడు, నీతిపరుడు, భక్తిపరుడు, అతని వంటి వాడు భూలోకంలో లేడు. అతనికి ఎన్ని శ్రమలు కలగజేసినా నా మాట నుండి కానీ నా ప్రేమ నుండి కానీ వాడు తొలగిపోడు అని దేవుడు డిసైడ్ అయ్యాడు. అదే చెప్తున్నాడు దేవుడు, పలికిచ్చాడు యోబు గారి నోట, నీవు సమస్త క్రియలను చేయగలవు. ఇప్పుడు నా పట్ల జరిగించిన ఈ క్రియ మొత్తం నువ్వు కావాలని చేసిందే కదయ్యా. ఎప్పుడు తెలిసింది యోబుకి? చివరిలో తెలిసింది. రాయబడిన మాటను బట్టి చివరిలో తెలిసింది అని యోబు అనుకుంటున్నాడు. కానీ యోబుకి ఫస్టే తెలిసిన సంగతి యోబుకి తెలుసు. అందుకే కొంచెం అటు ఇటు ఉంటుంది ప్రసంగం, అందుకే జాగ్రత్త వినాలి. ఇక్కడ ఏమనుంది? నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదనియు నేనిప్పుడు తెలుసుకుంటుని. ఎప్పుడు తెలుసుకున్నా? ఇప్పుడు తెలుసుకున్నాను. అంటే యోబు గారు పరీక్షలోకి వెళతారని, యోబు గారి పరీక్షలో పాస్ అవుతారని, యోబు గారికి వచ్చిన పరీక్ష దేవుడు పెట్టాడని యోబు గారికి ఇప్పుడు తెలిసినట్టుగా యోబు దేవుడితో చెబుతున్నాడు. కానీ యోబుకి అంతకు ముందే పరీక్షలోకి వెళ్తాడని, ఇలాంటి సందర్భాలు ఎదురవుతాయని, తిరిగి చివరిగా డబుల్ ధమాకా పొందుకుంటాడని యోబుకి తెలుసు. అది కూడా చూద్దాం. ఇక్కడ ఆలోచిద్దాం. అప్పుడు ఇలా వెళ్ళిపోతున్నాం కాబట్టి ఒక్కొక్క పాయింట్ని తీసుకొని మాట్లాడుకుంటూ వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు దేవుడితో మాట్లాడిన మాటను బట్టి యోబు గారికి దేవుడే చేసి ఉన్నాడు అన్న సంగతి అర్థమైపోయింది. ఇప్పుడు భక్తిపరుడికి ఒక శ్రమ ఎదురైతే అర్థం అవ్వదా? అవ్వదు. ఎందుకంటే ఎంత భక్తిపరుడైనా సరే భూమి మీద వాడు సెల్ఫిష్. అది భూమి మీద వాడు సెల్ఫిష్. ఎంత భక్తిపరుడైన అర్థం కాదు. అందుకు ఒక మాట చూద్దాం. మళ్ళా యోబు గ్రంథము 3వ అధ్యాయము ఇలా వచ్చేద్దాం. ఇప్పుడు 7 రోజులు అయిపోయిన తర్వాత మాట్లాడటం ప్రారంభించాడు. ఏమని? ఆ తర్వాత యోబు మాటలను మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను. నా తల్లి గర్భద్వారమును అది మూయబడినందుకును, నా నేత్రములకు అది బాధను మరుగు చేయబడినందుకును నేను పుట్టిన దినము లేకపోవునుగాక అని తను పుట్టిన దినాన్ని శపించుకున్నాడు యోబు. అందుకే మీకు ప్రారంభంలో నేను మాట్లాడుతున్నప్పుడు యోబు పశ్చాత్తాపం పొందాడన్న పదాన్ని ఫస్ట్ లైన్లో మాట్లాడాను. ఇప్పుడు పుట్టిన దినాన్ని శపించుకోవాల్సిన అవసరత యోబుకి ఏమొచ్చింది? అదొక పాయింట్ అవుట్ అవ్వాలి మనకి. రెండోది, ఎట్లాగూ దేవుడే చేసాడు అన్న సంగతి మనకి 42వ అధ్యాయంలో యోబు గారు చదువుతుంది కదా. నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. అంటే నువ్వు ఏమనుకున్నావో అది చేస్తావు అని నాకు అర్థమైంది. ఇప్పుడు తెలుసుకుంటుని. మరి అప్పుడేమన్నాడు? అప్పుడు తెలిసి అన్నాడా, తెలియక అన్నాడు? ఏమండి, ఒకవేళ తెలియక అన్నాడు అనుకుందాం. 2:10 భార్యని గద్దిస్తూ ఒక మాట అంటాడు.
ఏమని? పిచ్చిదల్లాగా మాట్లాడకు, మనము దేవుని యందు మేలు మాత్రమే పొందగలమా, కీడుని పొందలేమా అంటాడు. అంటే 2:10లో దేవుడి నుంచి మేలే కాదు కీడు కూడా వస్తుందన్న సంగతి యోబు గారికి తెలుసు. తెలిసిన యోబు 3వ అధ్యాయం వచ్చేసరికి పుట్టిన దినాన్ని శపించుకుంటున్నాడు. పైగా స్నేహితులు వాదిస్తుంటే నీతిని వస్త్రంగా ధరించుకున్న యోబు స్నేహితుల వాదులకు ఏమాత్రం కూడా విలువ ఇవ్వక, పోనీ లొంగక వారినే నోరు మూపించేంత భక్తిని కనబరిచాడు. దీన్ని బట్టి ఆలోచించండి, అసలు యోబు గారి మెంటాలిటీ ఎవరికి వచ్చేయగలరు? ఇన్ని రకాల మనస్తత్వం ఒక వ్యక్తిలో, అబ్బో ఆ పరిస్థితుల కంటే ఎక్కువ ఉంది ఎవరు ఇక్కడ. ఏమండి? యథార్థవర్తనుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. భక్తిపరుడు అనగానే ఖచ్చితంగా దేవుని యొక్క ఉద్దేశం తెలిసి ఉండాలి. తెలిసి ఉంది కనుకనే 2:10లో భార్యతో మాట్లాడతాడు. కీడును మాత్రమేనా, మేలును మాత్రమేనా, కీడిస్తే పంచుకోవా అంటాడు. కింద 3వ అధ్యాయం రాగానే మళ్ళా బాధపడతాడు. మళ్ళా 32వ అధ్యాయం వచ్చేసరికి స్నేహితులతో అప్పటి వాదించినప్పుడు స్నేహితులు మొత్తం నోరు మూసుకుంటారు. యోబు తన మట్టుకు తాను నీతిమంతుడని ఫిక్స్ అయిపోయాడు. అంటే యోబు తన మట్టుకు తాను నీతిమంతుడిని ఫిక్స్ అయిపోయినప్పుడు నిజంగా యోబు నీతిమంతుడు కాడా? నీతిమంతుడు కాకపోతే దేవుడు ఫస్ట్లోనే మనకి నీతిమంతుడని, యథార్థవంతుడని, భయభక్తులు కావాలని ముందే మనకు చెప్పాడు. అంటే ఇప్పుడు యోబు గారి నుంచి దేవుడు మనకు ఏం చెప్పాలనుకుంటున్నాడు? అసలు ఇన్ని వేరియేషన్స్ ఎలా యోబులో ఉన్నాయి? ఎలా? ఎప్పుడైతే స్నేహితులు వాదించడం ఆపారో దేవుడితో ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. 42:1-2లో ఇప్పుడు దేవుడు యోబు స్నేహితుల కాడికి వెళ్ళిపోయి 7-8 42వ అధ్యాయం యోబు గ్రంథం మాట్లాడుతున్నాడు. యెహోవా యోబుతో ఆ మాటలు పలికిన తర్వాత ఆయన తేమానీయుడైన ఎలీఫజుతో ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు కనుక నా కోపము నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. టోటల్గా మీరు కాబట్టి 7 ఎడ్లను 7 పొట్టేళ్లను టోటల్గా ఈ ఎలీఫజు మీద కానివ్వండి, ఈ బిల్దదు మీద కానివ్వండి, ఈ జోఫర్ మీద కానివ్వండి దేవుని కోపం రగులుకుంది. ఎందుకంటే ఎలీఫజు మాట్లాడినా, బిల్దదు మాట్లాడినా, జోఫర్ మాట్లాడినా ఇది మాత్రం మాట్లాడాల. ఏది మాట్లాడలేదు? నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని. అంతేకాదు, జ్ఞానము లేని మాటల చేత ఆలోచనార్థకము చేయి వీడెవడు, అలాగన నీ వివేచన లేని వాడిని నేను ఏమి ఎరగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాటలాడితిని. అంటే నాకు నీ ఉద్దేశాలు తెలియకుండానే నేను మాట్లాడినయ్యా, అంటే తొందరపడ్డానయ్యా నీ గురించి. ఎక్కడ తొందరపడ్డాడు? ఫస్ట్లోనే తొందరపడ్డాడు 3వ అధ్యాయంలో. ఎందుకంటే తాను పుట్టిన దినములు శపించాడు. మరి కీడు వచ్చినప్పుడు మరి భార్యకు బాగానే బుద్ధి చెప్పాడు కదా, స్నేహితులతో బాగానే వాదించాడు కదా, అక్కడ దేవుడి గురించి గొప్పగా వాదించాడు కదా. భార్యకి బుద్ధి చెప్పాడు, చుట్టాలకి బుద్ధి చెప్పాడు, అందరికీ చెప్పాడు. బట్ దేవుడి దగ్గర మాత్రం ఇక్కడ ఏమీ ఎరగక నా బుద్ధికి వచ్చేటువంటి సంగతుల గురించి నేను మాట్లాడా, దయచేసి నన్ను క్షమించు. ఏమీ తెలియనివాడు ఇంత జ్ఞానం ఎలా మాట్లాడతాడు? ఏమండి? ఏమీ తెలియక జ్ఞానము లేని మాటల చేత ఆలోచనలు నిరర్ధకము చేయి వీడెవడు? అంటే జ్ఞానము లేని మాటలు ఇప్పటి వరకు నేను మాట్లాడాను, నిరర్ధకం అయిపోయాయి కనుక ఏమనేవాడు ఎవడు? అసలు నేను ఎవడిని అని మాట్లాడుతూ ఏమీ ఎరుగక నా బుద్ధికి మించిన సంగతుల గురించి మాట్లాడుతుని. అంటే నేను ఏమీ తెలియకుండానే మాట్లాడాను, నాకు క్షమించు. మరి ఏమీ తెలియని వాడైతే ఇన్ని తెలిసిన సంగతి ఎలా మాట్లాడాడు? ఏమండి? ఎలా మాట్లాడుంటాడు? ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే యోబు దేవుడి దగ్గర ఏదో సంగతి గురించి తెలుసుకోవడం కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. ఏదో సంగతి ప్రపంచం చెప్పాలి. ఎందుకంటే యోబు జ్ఞానవంతుడు, యథార్థవర్తనుడు,
నీతిమంతుడు, భక్తిపరుడు, ఇన్ని క్వాలిఫికేషన్స్ కోటాను కోట్ల దూతల మధ్య చెప్పుకున్న దేవుడి దగ్గర యోబు మళ్ళా ఏదో ప్రపంచానికి చెప్పాలి నా లైఫ్లో ఉన్నటువంటి సంగతి అని ఒక చిన్న క్లూని లోకానికి అందిస్తున్నాడు. అదేంటో మనకు తెలియాలి. కొంచెం కష్టం. యోబు మనం చదివినంత ఈజీగా ఉంటుంది. యోబు ఎప్పుడు వెనక్కి ముందుకి వెళ్తుంటుంది. ఎందుకంటే లైనప్ తీసుకోవడం అనేది చాలా జాగ్రత్తగా రావాలి దేవుడి దగ్గర. మళ్ళా ఆలోచిద్దాం, మళ్ళా రిపీట్ చేస్తాను యోబు గురించి. యోబు యథార్థవర్తనుడు, నీతిమంతుడు, జ్ఞానవంతుడు, పైగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, ఆపద వచ్చిన నిలకడగా ఉన్నాడు. 2:10 భార్యతో కూడా మాట్లాడాడు. అలా మాట్లాడకు, దేవుని నుంచి మేలే కాదు కీర్తిస్తూ మనం తీసుకోవచ్చు అన్నాడు. స్నేహితులతో కూడా వాదించాడు, చుట్టాలతో కూడా చెప్పేశాడు. అంతా బాగానే ఉంది. చివరికి తన పుట్టిన దినాన్ని శపించాడు. ఇప్పుడు 42:1-2 వచ్చేసరికి నువ్వు ఏదైతే అనుకుంటావో నాయన అది చేస్తావని నేను ఇప్పుడు తెలుసుకున్నా. ఇప్పుడు తెలుసుకోవటం ఏంటి? ఎప్పుడో తెలుసుకున్నాడు. తెలుసుకోలేదా? తెలుసుకున్నాడు. మరి అదెలా? కనుక ఇప్పుడు దేవుడు మళ్ళీ ఏ పక్షాన వచ్చేసి స్నేహితులతో అంటున్నాడు, మీరు ఏవి పలినట్టు పలకలేదు కాబట్టి మీరు ఇలాంటి పరిస్థితుల్లో మీరు నాకు ఇలా అర్పించాలి అన్నప్పుడు, అప్పుడు నా కోపం తగ్గుతున్నప్పుడు అలా దక్కుతుంది. 42:11-12 అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెండ్రందరూ, అంతకు ముందు అతనికి పరిచయం లేని వారు వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదికి రప్పించిన సమస్త బాధను. ఇప్పుడు 19వ అధ్యాయం 14-19 వరకు స్నేహితులు, బంధువులు ఎవరూ లేనప్పుడు, ఇప్పుడు యోబు గారి స్థితి బాగుంది. ఇప్పుడు ఈ రిఫరెన్స్ యోబు గారి స్థితి బాగున్నప్పుడు మళ్ళీ అందరూ వచ్చారు. స్థితి బాగలేనప్పుడు అందరూ వెళ్ళిపోయారు, స్థితి బాగున్నప్పుడు అందరూ వచ్చారు. ఎవరెవరో తెలుసా? సహోదరులందరూ. సహోదరులు అంటే ఫ్రెండ్స్. అంతేకాదు అతని అక్క చెల్లెండ్రులను, అంతకుముందు అతనికి పరిచినటువంటి వారు అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధలు కూర్చి ఎంత లేచి దుఃఖములు పొందితమని చెప్పుకున్నా. అంతవరకు దుఃఖించు అతన్ని ఓదార్చిరి. అబ్బా మయ్యేతివి ఎన్ని భరించావు, మయ్యేతివి ఎన్ని భరించావు. భరించాడు, బాగానే ఉంది. మరి మీరు తరించింది ఏంది అండి? బాధలో ఉన్నప్పుడు దూరంగా పెట్టి, అంతా బాగున్నప్పుడు దగ్గరకు వచ్చి నీకు పరిపేస్తా, నెత్తి మీద దిండేస్తా అండి, నువ్వు అడగకముందే చాయ్ ఇచ్చేస్తా, ఫుడ్డు బాగా పెడతా. మరి అప్పుడేమైంది? ఏం మంచోడు కదా పాపం. అందుకని ఏమన్నా తెలుసా? ఇది కాక ఒక్కొక్కడు ఒక్కొక్క వరగా ఒక్కొక్క ఇచ్చేసుకుంటూ వస్తున్నారు. అమ్మాయ ఏం బాగుండు. 12 యెహోవా యోబును మహారాజు కంటే అధికంగా ఆశించిన 14 మత చెప్పొచ్చాడు. అంటే ఇప్పుడు పొజిషన్ ఎలా ఉన్నాయి అంటే, యోబు గారి దగ్గర దేవుని కృప బలంగా ఉంది. పోయిందంతా వచ్చేసింది. ఇప్పుడు యోబు చెప్పాలనుకున్నాడు, నిజమే నేను యథార్థవంతుడిని, నేను జ్ఞానవంతుడిని, నేను నీతిమంతుడిని, దేవుని ఇంత భయభక్తులు కలవాడిని. ఇలాంటి క్యారెక్టర్ నాలో ఉంది. కీడు వచ్చినప్పుడు అది నాకు తెలిసి వచ్చిందని నా భార్యతో కూడా ఇలాగే అన్నాను, నా స్నేహితుడు ఇలాగే వాదించాడు అని వీరందరికీ చెప్పాను. నీతిని వస్త్రంగా ధరించుకున్నా. అలాంటి నేను నా జీవితంలో తప్పు చేశాను అంటే అది నా పుట్టినదినాన్ని శపించుకోవడం. దీన్ని బట్టి ఏమాత్రం తెలుసా? మనం కూడా భక్తిపరుగా ఉంటాం, మనం కూడా వాక్యం బాగా చదువుతాం, మనం కూడా దేవుని గొప్పగా ఉంటాం, మనం కూడా డ్యామ్ డిస్క్ అంటాం, మనం కూడా బోల్డ్ అంటాం. దేవుని ఎవరైనా అంటే ఒంటి కాలుతో లేని మేసంతో లేస్తాం. బాగానే ఉంది, ఇంతవరకు ఓకే, ఫ్లడ్జెడ్గా ఉంది. ఇక రెండోది అంటే ఇది భక్తిగల జీవితంలో తారసపడుతున్నవి. ఇక రెండోది, మనకు శ్రమ వచ్చిందనుకో, మనకి బాధ వచ్చిందనుకో, పర్లేదు, ఎవరు వచ్చి ఏంటనుకోలేదు, పర్లేదమ్మా, దేవుడు ఉన్నాడు, నో ప్రాబ్లం, దేవుడు ఉన్నాడు, మనం చూసుకుంటాడు. ఎదుటివారు మన బాధ గురించి డిస్కషన్ చేస్తున్నా వాళ్ళకి ఓదార్పునిస్తాం. ఇక్కడికి బాగానే ఉంది. ఎక్కడో ఒక చోట ఒక మాట అనుకుంటాం. అదేంటి తెలుసా?
వచ్చింది అమ్మ జీవితం ఎట్టయిపోయింది అంట బాబా ఎవడైనా కానివ్వండి సత్యమని సమయం అనిపిస్తుంది. ఎదుటివాడికి ఓదార్పునివ్వగలం, దేవుని వాడి మీద అంటే వాడి మీదకి ఒంటికాలి మీద లేవగలం. ఎదుటివారికి ఓదార్పులో ధైర్యం ఉంటుంది, దేవుని ఏదైనా అంటే మాత్రం ఖచ్చితంగా వాడి మీద లేస్తాం. కానీ మనకాడికి వచ్చరికి మనకాడికి వచ్చరికి ఖచ్చితంగా భూమి మీద ఎవడైనా సరే అమ్మ ఏం బతుకున్నాను ఇది ఏదో ఒక సందర్భంలో ఖచ్చితంగా డిసప్పాయింట్ వర్డ్ అన్నది మనం యూజ్ చేస్తాం. అది చెయ్యొద్దు, అది కూడా చెయ్యొద్దు అన్నాడు. అది యోబు గారి ద్వారా నేర్పాలనుకుంది. దేవుని ఎవడనేలంటే ముందుకెళ్తాం కాదు, మేసొందు వేసి తమ్ముడు తెలుసుకుందాంరా ఇక్కడ ప్లస్సే. ఎవరు వచ్చినప్పుడు దేవుడు తమ్ముడు కష్టాలు వస్తుంటాయి, సుఖాలు వస్తుంటాయి, ఇవన్నీ మనకు తెలియదా, దేవుడు మనకు నేర్పదా కాబట్టి ఇదిగో అని రెఫరెన్స్ కూడా జేబులో వచ్చి ఫ్రీగా ఇచ్చేస్తుంటాం. ఇది బాగానే ఉంది. కానీ ఎప్పుడో ఒకప్పుడు బాధలో ఉన్నప్పుడు అవసరంగా చచ్చిగా పోయేది, ఎందుకు నాకు ఈ జన్మ అనిపించింది, అప్పుడు మాత్రం దేవుడు బాధపడతాడు. అది యోబు చెప్పాలనుకున్నాడు. స్నేహితులతో ధైర్యం ఇచ్చాను, చుట్టాలకు అందరూ ధైర్యం చెప్పాను, లేకపోతే మళ్ళీ వీళ్ళందరూ రాని కదా, నేను అందరూ ప్రేమించాను. ప్రేమించే గుణం ఉంది, ధైర్యం చెప్పే గుణం ఉంది, దేవుడి గురించి తెలుసుకునే గుణం ఉంది. కానీ తన ఒళ్ళు పగిలిపోయి నిద్ర లేక శ్రమను అనుభవిస్తూ వాసన వస్తుంటే వాసి మళ్ళీ శరీరం తనకే అసహ్యం వేస్తుంటే అంగే ఎముకలు కూడా అంటుకుని పోయేంత బక్కగా అలా అయిపోయినప్పుడు అప్పుడు యోబు తన పుట్టిన దినాన్ని శపించుకోవటం కూడా చేయకూడదు, భూమి మీద క్రైస్తవుడు అనేవాడన్న సంగతి ప్రపంచానికి నేర్పాలి అనుకున్నాడు యోబు. అలా కూడా అనుకోవద్దు. శ్రమలు వస్తాయి. శ్రమలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీ బాధ చేయలేకపోయినా పోనీ అలా కూడా అనుకుంటాం. అది కూడా అనుకోవద్దు. అంటే నిన్ను నువ్వు నిందించుకునే అర్హత నీకు లేదు, ఎందుకంటే నిన్ను నమ్మి పంపిన వాడు దేవుడు భూమి మీదకి. అంటే వీడి శ్రమని, బాధని, సూటుపోటు మాటల్ని, రకరకాల వేదనల్ని అన్నీ వీడు భరించుకోగలడు అని నమ్మి పంపాడు దేవుడు. అలాంటి దేవుడు నమ్మి పంపినప్పుడు ఎందుకు ఈ జన్మ అని అనుకున్నాం అనుకోండి, దేవుడు దోతల ఎదుట పలికిన మాటకు అర్థమేముంటుంది? అందుకే యోబు క్షమాపణ అడిగాడు. అలా అవివేకిగా మాట్లాడినాయి నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నా. ఏమీ ఎరగక నా బుద్ధికి మించిన సంగతులు గురించి మాట్లాడుతుని అలా మాట్లాడటం పిచ్చితనం అవుతుందయ్యా. అలా మాట్లాడకూడదు. ఎందుకంటే కోటాను కోట్ల దూతలలో నీవు నా మీద ఎంతో నమ్మకంగా ఆ మాట అన్నావు. నాకు తెలుసా విషయం యోబండి, అది నేను అనకూడదు. ఇప్పుడు వాళ్ళు అనుకుంటారు, చూసావా స్నేహితులు ధైర్యం చెప్పాడు, చుట్టాలకు ధైర్యం చెప్పాడు, అనంతరం పిలుచుకొని ఇంట్లో కూర్చోవడం మళ్ళా అంటే కాదన్న వాడిని కూడా ప్రేమించే మనసు ఉన్నటువంటి యోబు తను తాను తిట్టుకోవటం ఏమంత బాగుంది అని కోటాను కోట్ల దూతల్లో ఒక దూతైనా పైకి అనకపోయినా మనసులో అనుకున్నాడు. అది దేవుడికి బాధగానే మిగిలింది. కనుక ఆ బాధ కూడా ఉండకూడదని భూలోకంలో ఉండగానే, భూమి మీద ఉండగానే దేవుడికి మళ్ళీ ఈ మాట పంపించేశాడు. చూసేవా యోబు గుర్తెరిగాడని దేవుడు గర్వంగా చెప్పుకోగలడు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కాలరు ఎగరేయగలడు దేవుడు యోబు పట్ల. నా బిడ్డ అడు ఆ మాట అన్నాడు, కానీ అది కూడా అనకూడదు అని ఇదిగో మీ అందరి ముందు వాడే పలుకుతున్నాడు. గర్వంగా చెప్పుకోవాలండి దేవుడు మన పట్ల. ఇంతకీ యోబుకు తెలుసా ఈ ఎక్కువ ఆశీర్వాదం పొందుకున్నాడు? ఇప్పుడు 16వ సంవత్సరానికి ఏమనుంది, అబ్బాబ్బా 140 సంవత్సరాలు బతికాడు, అన్నీ డబల్ వచ్చేసాయి. యోబుకు తెలుసా అంటే తెలుసు. ఎక్కడుందన్నమాట? 5వ అధ్యాయము 25, 26, 27 వచనాలు. నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదరనియు నీకు తెలియను. ఎవరు తెలుసంట? యోబుకు తెలుసంట. నీ సంతానము మరియు నీ సంతానం విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చిక వలె విస్తరించుదరనియు నీకు తెలియను అని మాట్లాడుతూ, నాటి కాలమున ధాన్యపు పనులను ఇల్లు చేరినట్లు, వాటి కాలమున ధాన్య పనులు చేరినట్టు పూర్ణ మనసు గలవాడవై నువ్వు సమాధికి చేరేదవు. మేము ఈ సంగతి పరిశోధించి చూసిదిమి, అది అలాగే ఉన్నది. స్నేహితులు అంటే
స్నేహితుల ద్వారా దేవుడు పరిశోధించి చెప్పిన మాట ఏంటంటే, యోబు తిరిగి నువ్వు మరలా పొందుకోగలవు కదా, అంటే యోబుకు తెలుసా? ఏమండి, స్నేహితులకే తెలిసినప్పుడు ఏమండి భక్తిపడుకు తెలియదా? యోబు దైవజనుడు తెలియదా? తెలుసు కదా. ప్రియమైన దేవుడు, అంటే యోబుకు తెలుసు. అంటే ఎంత తెలిసినా, ఎందరికి ధైర్యం చెప్పినా వాడు మాత్రం డిసప్పాయింట్ చేసుకుంటాడు. అందుకే నేనెప్పుడు నన్ను చాలా గొప్పగా చూసుకుంటాను. ఎందుకంటే నేను రాజుని అని. నిజమండి, నన్ను నేను చాలా గొప్పగా చూసుకుంటాను. ఎందుకంటే నన్ను నమ్మి ఈ ఆకారాన్ని ఇచ్చి, ఈ జ్ఞాన సంగతులు పరిశోధించడానికి ఓపిక ఇచ్చి, ఓర్పునిచ్చి, అనేక జ్ఞానవంతమైన సంగతులు లోకానికి అందిస్తున్నప్పుడు నన్ను నమ్మిన దేవుడికి నేను ఎలాంటిది అందించాలి? కనుక నా మీద నాకు కాన్ఫిడెంట్ అన్నది ఎవడూ తీసుకెళ్ళలేనిది, ఎవడు తరిగించలేనిది, కరిగించలేనిది. ఇది ప్రతి వ్యక్తికి ఉండాలి. ఎదుటి వాడికి ధైర్యం చెప్పడం ఈజీ, అంతే కదండి. ముళ్ళు గుచ్చుకున్నప్పుడు ఏముందిలే మా కొద్ది గుచ్చి తీద్దాం, ఈజీ. కానీ భరించేవాడు కూడా అలా లేవని, ఏమని బాధ కామలుగా ఉంటుందిలే వదిలేసేది. మనసులో కూడా అనుకోకూడదు ముళ్ళు నాకే గుచ్చుకోవాలా అని. మనం అనుకుంటాం ఈ కష్టాలు, ఈ ఇబ్బందులు నాకే రావాలా, మరి ఎవరికి రావాలరా? ఇది కూడా అనుకోవద్దు. ఎందుకంటే దైవ పరీక్షలో ఏది అనుకోవడానికి వీలు లేదో. దేవుణ్ణంటే కోపం రావటం మంచిది, ఎదుటివాడికి ఆన్సర్ ఇవ్వటం మంచిది, ఎదుటివాడికి మాటలతో బలాన్ని ఇవ్వటం మంచిది. కోల్పోయిన చుట్టాలు నీ ఆసక్తిని గమనించి తిరిగి వస్తే వాళ్ళ మీద ప్రేమ పంచడం మంచిది. కానీ నిన్ను నీవు నిందించుకోకుండా ఉండటం ఇంకా మంచిది. యోబు ఆ ఒక్క విషయంలో మారు మనసు పొందాడండి. ప్రభా క్షమించయ్యా. ఎందుకు? దూతల ఎదుట ఈ మాట రికార్డ్ అవ్వాలి, దూతల ఎదుట ఈ మాట ప్రపంచానికి వెళ్ళాలి. అంతేకాదు, ఏ బాధలో ఉన్నానో, ఏ బాధ ఏదైనా చుట్టుముట్టిందో, ఎందరికి ధైర్యాన్ని చెప్పానో, ఎందరికి ఎన్ని నేర్పానో, ఎందరు నన్ను అసహించుకున్న వారందరి దగ్గర తెచ్చుకున్నానో, వీళ్ళందరినీ తిరిగి మళ్ళా భోజన పంక్తులు కూర్చోబెట్టుకున్నానో, మనిషి అన్నది ఇలా ఉండాలి అని నేను కాగితం మీద రాసుకున్న సంగతులు దేవా నీ చిత్తమైతే జీవగ్రంథములో రాయగలవా అన్నాడు. నిజమండి. మరి చెప్తాను, ఒక వ్యక్తి భూమి మీద బ్రతుకుతున్నప్పుడు వాడి గురించి నువ్వు ఎంత గొప్పగా నమ్మకంగా పలుకుతావు, ఆ వ్యక్తి నీ నమ్మకాన్ని కాపాడుతూ ఎందరికి భరోసానిస్తాడో, ఆ వ్యక్తికి బాధ కలిగితే అయిన వారు కాని వారు మిగతా వారు దూరంగా వెళ్తారో, తిరిగి అన్నీ ఉంటే మళ్ళీ దగ్గరికి వస్తారో, అందరికీ ధైర్యం చెప్పేవాడు, అందరితో కలిసి ఉండేవాడు, అందరికీ ప్రేమను పంచేవాడు, వాడి జీవితంలో ఎప్పుడు కూడా వాడి బ్రతుకుని నిందించుకోకూడదు అని నేను నా పుస్తకంలో రాసుకున్నా. నీకు ఇష్టమైతే ఇది ఈ జీవ గ్రంథం అంటే బైబిల్లో రాబోతున్న లోకానికి నీ చిత్తమైతే నువ్వు అందిస్తావా అని అడిగాడు. అంటే యోబు ఇంతగా రాసుకున్న సంగతులు దేవుడు ఇష్టపడి మెచ్చి ఈ రోజున ప్రింటెడ్గా యోబు గ్రంథం రాబడిందంటే యోబు కాలములో యోబు గురించి చెప్పగలిగే ధైర్యవంతుడు కానీ యోబు మనసును గుర్తిన వాడు ఇంకెవడు ఉంటాడండి? ఆయన యోబు రాసుకున్నాడు, రాసుకున్న దాన్ని దేవుడు యోబు గ్రంథంగా రాయించాడు. యోబు గ్రంథ రచయిత యోబు. ఎప్పుడన్నమాట బైబిల్లో ఉంది యోబు గ్రంథ రచయిత యోబే అప్ప. అది చూస్తావా? చూడు 19వ అధ్యాయము 23వ వచనము. నా మాటలు రాయబడవాలని నేను ఎంతో కోరుచున్నాను. నా మాటలు రాయబడాలి, నా మాటలు రాయబడాలి, నేను ఎంతో కోరుచున్నాను. అది గ్రంథములో రాయబడాలని నేను ఎంతో కోరుచున్నాను. నా మాటలు రాయబడాలి. ఎక్కడ తెలుసా? గ్రంథములో రాయబడాలి. ఆ గ్రంథము రాబోతున్న జనాంగానికి అందాలి. రచయిత ఎవరు? ప్రియమైన దేవుని పిల్లలు, యోబు రచయిత. ఆయనో ఏనో
ఆయన కాదు. అందుకే యోబు గ్రంథాన్ని ఎప్పుడు కూడా డ్రైవింగ్ కొంచెం జాగ్రత్తగా చేయాలండి. అది యోబు గ్రంథాన్ని మనకి వన్నోపాయమే కాబట్టి చాలా క్లుప్తంగా చెప్పాను. యోబు గ్రంథం డ్రైవింగ్ చాలా జాగ్రత్తగా చేయాలి. నా మాటలు గ్రంథములో రాయబడాలి. ఏ మాటలు? ఇప్పుడు నేను కలిగి ఉన్నటువంటి ఈ సంగతులు అన్నీ నేను రాసుకున్నాను. ఇది క్లోజింగ్ రిఫరెన్స్ అన్నమాట. ఎప్పుడు 42వ అధ్యాయములో లాస్ట్ ఏమనుందో తెలుసా? ఇప్పుడు ఇస్తాడు. అటు తర్వాత పైకి ఆ దేశమంతటను యోబు కుమార్తెలతో సౌందర్యవంతులు కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారికి స్వాస్థ్యమునిచ్చేను. అప్పుడు రాశాడండి. అది 15వ వచనం తర్వాత నువ్వు కూర్చుకోవలసింది కొంత అచ్చట కొంత ఇచ్చట. ఇవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు నా మాటలు గ్రంథములో రాయబడవలని నేను కోరుచున్నాను. అవి గ్రంథములో రాయబడాలని నేను ఎంతో కోరుచున్నాను. ఇప్పుడు అటు తర్వాత కోరుకున్నాడా? అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి తన కుమారులను 4 తరములకు చూసెను. పిమ్మట యోబు కాలమున వృద్ధుడై మృతి పొందెను. యోబు గ్రంథము 5:27. మేము ఈ సంగతి పరిశోధించి చూచితిమి, అది అలాగే ఉన్నది. ఈ మాట ఆలకించి నీ మేలు కొరకు తెలుసుకొనుము. పైకి రా 26. వాటి కాలమున ధాన్యపు పనులు ఇల్లు చేరునట్లు పూర్ణ వయసు గలవాడవై నీవు సమాధికి చేరేదవు. పూర్ణ వయసు 25. మరియు నీ సంతానం విస్తారమగుననియు. అయిపోయింది కదా. నీ సంతానం విస్తారమగును. 140 సంవత్సరములు బ్రతికి తన కుమారుల కుమారులను 4 తరములు చూశాడు. ఎంత గొప్ప దీర్ఘకాలం బ్రతికాడండి యోబు. ఏమండి? ఈ మాటలు గ్రంథములు రాయబడాలి. ఎందుకో తెలుసా? ప్రతి గ్రంథములు కూడా ఇలా ఉండు అన్న సంగతి మనకు తారసపడుతుంటుంది. కానీ నీ పుట్టిన దినాన్ని నువ్వు డిసప్పాయింట్ చేసుకోకుండా మాట్లాడేవాడిగా ఉండాలి నేర్పాలనుకున్నాడండి యోబు. ఎదుటి వాడికి ధైర్యం చెప్పడం ఈజీ. మనం కూడా అంతే, చాలా ధైర్యం చెప్తాం. మన కాడికి వస్తే మాత్రం బెంబేడు పడిపోతుంటాం. ఉదాహరణ చెప్పనా? పాస్తలు కడుకున్న వస్తే అమ్మా ప్రార్థన చేయండి, అయ్యా ప్రార్థన చేయండి. అయ్యగారికి ప్రార్థన దిక్కు లేకపోతే సంఘానికి దిక్కుంటుందా? హాస్పిటల్కి వెళ్తే అమ్మా అయ్యా నాకు ప్రార్థన చేయండి. అందుకే చాలాసార్లు ఒక పాస్టర్ గారికి ఇట్లాగే ముందు చెప్పేస్తారు వాక్యాలు. అక్కడికి వెళ్ళిపోయాక చచ్చిపోతుంది వేసింది నేను సావను అంటే ధైర్యం ఎవరు చెప్పాలి? హాస్పిటల్లో కూడా ధైర్యం ఎవరు చెప్పాలి? అసలు ఆడికే ధైర్యం లేకపోతే ధైర్యం చెప్తాడు. బాధ రాదని కాదు, ఇబ్బంది కాదని కాదు, కానీ ధైర్యం ఎవరు నూరిపోయాలి అన్నా. నిజంగా నువ్వు ఉంటే ఎవడన్నా బతికేస్తారా అన్న? నువ్వు ఉంటే బతకరా? అది మన కాడికి వచ్చేసరికి అమ్మో ఎదుటి వాళ్ళకైతే ఇంపుల్ బాధ ఉందబ్బా ప్రార్థన చేస్తే బాధే. నువ్వు చేసుకుంటే పోదా? ఓ దైవజనుడా నీకెంత నమ్మకం లేదా? అయ్యగారు కాటాడికి వచ్చింది సంగమతో చేయి మంచిది, ప్రార్థన తప్పు కాదు. ముందు వాడుకున్నాను కదా బతకాలి ఆశ. ఆడికెందుకు ఉంటుంది? మొత్తం కవాటాలు మొత్తం మోసకపోయి బ్లడ్ సర్క్యులేషన్ 8.5 మీటర్స్ పైకి లేవక 3.5-4 లేస్తుంటే బీపీ డౌన్ అయ్యి -డిగ్రీలకు వచ్చేసి వేడి పడిపోయి నరాలన్నీ సపోర్ట్ చేయక శరీర ఆకృతి మొత్తం ఉబ్బి తబ్బిపోతుంటే ఇంకా ఏం బతుకుతాడబ్బా వాడు? ఇలిపేస్తారు. ఒరే బాధ వచ్చింది, కష్టం వచ్చింది. కానీ దైవజనుడికి ఎప్పుడు కూడా ఒక భరోసా ఉంటుంది. ఏం తెలుసా? కామన్ అవి వస్తాయబ్బా, రాకుండా ఎలా ఉంటాయి? నేను ఏసై నమ్ముకొని వచ్చి నాకు జ్వరం తగల. అప్పుడు ఏసై నమ్ముకోకపోతే జ్వరం తగిలిందే? ఏంట్రా ఈ సిగ్నల్స్ మా కర్మ కాకపోతే? దేవుడు నమ్ముకున్నా ఇంతవరకు నాకు ఒళ్ళొప్పులు లేవు. నాతో ఒక్కసారి పనికిరా కొడక. ఒళ్ళొప్పులు కాదు, లేవదు ఇంకా. అర్థమవుతుందా? ఇవన్నీ పనికి మళ్ళీ మాట్లాడి. కష్టపడితే శరీరం డల్ అవుతుంది, తాగలని తాగితే వాయిస్ డల్ అవుతుంది, అన్నీ డల్ అవుతాయి. ఎందుకంటే లోకములో ఉన్న పొల్యూషన్ మొత్తం
మొత్తం మనము ఉన్నాం కాబట్టి ఆవరించి. కనుక బాధలు రావచ్చు, కష్టం రావచ్చు, ఇబ్బంది కలగవచ్చు, కానీ వాడు శపించుకోవటం మాత్రం ఎప్పుడు చేయకూడదు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పటి వరకు నన్ను నేను ఎప్పుడు చెప్పించుకోను, నన్ను నేను ఎప్పుడు తృణీకరించుకోను. ఐఎమ్ ఆల్వేస్ హీరో. ఎందుకు? నా బ్రతుకు కూడా గ్రంథములో రాయబడాలని కోరుకుంటున్నా. జీవ గ్రంథములో రాయబడుతుందని దేవుడు సెలవిచ్చాడు. యోబు గారు కోరుకుంది పేపర్ మీద సంగతి ఈ రోజున గ్రంథస్థంగా మన ముందుకు వచ్చింది. రచయిత ఎవరు రాస్తాడు ప్రేమనది? ఇంత లోతుగా యోబు గురించి ఆయన రాసుకున్న సంగతి ఆయన రాయబడాలని కోరుకుంటుంటే ఇంకెవడు రాస్తాడు? ఇంకెవడు రాయబడాలని కోరుకుంటాడు? చదవరా బైబిల్ని? ఇప్పుడు మనోళ్ళకి ఎందుకు అర్థం కాదంటే మనోళ్ళు చదివేస్తుంటారు. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, 6, 7, 8, 9 లెక్కలు మొత్తం 30, 42 కంటిన్యూగా చదివితే రాదు రప్పం. అదే అక్కడ ఏం చెబుతున్నాడు. అందుకే ఎప్పుడు చెప్తా ఒక మాట రోజు చేసే ముందు, గ్రంథకర్త మనసులోకి వెళ్ళి చదవాలి. గ్రంథకర్త ఎవరు? ఆయన మనసులోకి వెళ్ళి నువ్వు చదవాలి. అంటే ఆవరించుకోవాలి. అది ఆవరించుకోవాలి. గ్రంథకర్త ఎవరు? ఈ రిఫరెన్స్ ముందుకెళ్తుంది, దీని తర్వాత వెళ్ళవలసింది ఇది కాదు కదా. ఇది కాదు, జంప్ అవుతుంది. అప్పుడప్పుడు సిగ్నల్స్ జంప్ అవుతూ ఉంటాయి. మనం ఒకటి కాల్ చేస్తాం, కరెక్ట్గా కాల్ చేస్తాం. 19848924282 ఏదో నెంబరు కరెక్ట్ కొట్టాం, కానీ జంప్ అవుతుంది. మనం గుర్తిరగాలి కదా. ఫోన్ చేసాము, ఎలా తమ్ముడు ఎలా ఉన్నాం, కోనే ఓ రాంగ్ నెంబర్ ఇది అనుకోకుండా ఏం కథ అని మాట్లాడితే ఏం బాగుంటుంది? అది జంప్ అయింది. ఎదుటి వాడు రిసీవ్ చేసుకున్న మరుక్షణమే వాడి వాయిస్ని కానివ్వండి, వాడి ఉద్దేశాన్ని కానివ్వండి క్యాల్కులేట్ చేయకుండా ఫోన్ మాట్లాడితే ఎంత పిచ్చిమున్నా బిడ్డలమో ఇది కూడా అంతే. కనుక వెళుతున్నప్పుడు దీని తర్వాత ఉండవలసింది ఇది కాదు కదా. ఎందుకు కాదు అని యథార్థవంతుడు యోబుకి తెలుసు, అన్నీ తెలుసు. భార్యనప్పుడే చెప్తున్నా మీకు, అప్పుడే చెప్పాడు, దేవుని యందు మనము మేలేనా, కీడుతో తీసుకోమా, పిచ్చిదలా మాట్లాడకు అన్నాడు. కిందకి రావడంతోనే మరలా ఏంటిది, నేను ఎందుకు పుట్టాను దేవా, ఏంటి నాకు ఈ కర్మ అనేది అది. కానీ ఇది ఎక్కడ కదా ఉండవలసింది, ఇది ఉండవలసింది లాస్ట్లో కదా. ఎప్పుడు 42వ అధ్యాయంలో అవివేకంగా మాట్లాడుతుని ఏం మాట్లాడాడు? నేను ఎందుకు పుట్టానన్న పదం వాడే ప్రభువా. పరిశోధన చూస్తే నాకు అర్థమైపోయింది ప్రభువా. ఏమైనా దేవుని పిల్లలు, కనుక ప్రయాణం, బైబిల్ ప్రయాణం అనేది చాలా జాగ్రత్తగా వెళ్తుంది. ఇలా వెళ్ళగలిగితేనే చెప్పగలడు. కాబట్టి యోబు గ్రంథ రచయిత యోబు గారి. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, ఛేదించటం చాలా ఈజీ, కాకపోతే మనసు నిలపటమే చాలా కష్టం. ఎందుకంటే మీకు సంగతి చెప్పి ముగిస్తాను. కీర్తన గ్రంథం 150 అధ్యాయాలు. మనకి మధ్య మధ్యలో ఎవరు రాశారో పేర్లు లేవు. మరి ఎట్లా అని మీకు చెబుతానన్న దగ్గర నుంచి వారం రోజులు మట్టి దాన్ని వర్క్లోను అటు వెళ్ళి ఇటు వెళ్ళి బైబిల్ చూసి, సెల్లు ఉన్నదా బైబిల్ మొత్తం తిరిగేసాం. తిరిగేసిన తర్వాత వర్క్కి వెళ్ళి వస్తే రాయలేనంటే అర్థం ఒక గంటలో కంప్లీట్ అయ్యేది కాదు. ఏం చేయాలి? ఫిక్స్ అయిపోయినా శుక్రవారం పిల్లగాళ్ళ లోపల్లో పెట్టి మనం పనిచేద్దాం అని 9:50 to 10 మధ్యలో కూర్చున్న బైబిల్కి 4:20కి లేచాం. 2:45 మధ్యలో అన్నం తిన్నా. అంటే 6:30 గంటలు ఏకధాటిగా కూర్చుంటే కీర్తన రాశారు. ఇప్పుడు ఆలోచించండి, దేవుని మనసు ఎలా ఉంటుంది. వాళ్ళు వదిలేశారు. వదిలేటంటే నేను సమర్థుడిని, అసమర్థుగా నేను వదలా. ఇప్పుడు అక్కడ లేకపోతే పేర్లు వదిలేస్తామండి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఏ కీర్తనలో ఏ అధ్యాయం
ఎవరు రాశారు? రెఫరెన్స్తో సహా మీ కొరకు అద్భుతమైన వంటకాన్ని వండే ఈ రోజున 6:30 గంటల ఏక దాటి సుదీర్ఘ ప్రయాణం అండి. ఈ రోజున 4 గంటలు వేసాను, కాస్త ఎందుకు రిలీవ్ చేశాను అంటే మళ్ళీ స్నానం చేసి ప్రేయర్కి వచ్చాను. కనుక ప్రియమైన దేవుని ద్వారా ఇంత కష్టపడితే కానీ ఇన్ని పేపర్లతో కూడినటువంటి ఆన్సర్ని మీకు అందించలేకపోయా. ఎవరు రాశారో మనకెందుకులే, మనం ఏం సాధిద్దాంలే అంటే ఏం సాధిస్తాం, ఏం చేస్తాం? ఒక విషయం అర్థం కానప్పుడు ఖచ్చితంగా కూర్చొని ఆలోచించి దైవ ఆలోచనకు వెళ్ళి రాసి అందించగలను అనే ఒక నమ్మకం నాకు ప్రారంభం నుంచి ఉంది. అదే కంటిన్యూగా చేస్తున్నాను. ఆదివారం అద్భుతమైనటువంటి వంటకం కీర్తనల గ్రంథం. అద్భుతం, అద్భుతం, అమేజింగ్, సూపర్ ఉంటుంది అన్నమాట. కనుక ప్రియమైన దేవుని పిల్లగా, కనుక ఇప్పుడు యోబు గ్రంథం ఆలోచిస్తే యోబు గ్రంథంలో మనకు టోటల్గా చెప్పాల్సింది ఏంటంటే, ఎవరినైనా సరే దేవుడిని అంటే ఆయన మీద విరుచుకుపట్టము, ఆన్సర్ ఇవ్వటము ఈజీ. పోనీ మనకు బాధ వచ్చినప్పుడు ఎవరైనా సరే సానుభూతి చూపిస్తే వాళ్ళని ఓదార్చడం అంతకంటే ఈజీ. కానీ మనకి మనమే నిందించుకునే మనసు ఉంటుంది, అది ఎప్పుడూ చేయకూడదు. ఇకపోతే భక్తిపరుడనే వాడికి, నిజంగా నీతిని వస్త్రంగా ధరించుకున్న వాడికి శ్రమ వస్తుంది. కనుక ఆయన నేను ధరించుకుంటే ఆయన నన్ను ధరించుకుంటాడు. ఇప్పుడు ఈ షర్ట్ ఉంది, ఈ షర్ట్ నేను వేసుకున్నా, ఇప్పుడు ఇది ఎవరు విప్పుకోవాలి? నేనే విప్పుకోవాలి, నేనే విప్పుకోవాలి. నీతి అనే వస్త్రాన్ని ధరించుకుంది నేను. ఇప్పుడు నీతి అనే వస్త్రం లేకుండా చేసుకున్నది కూడా నేనే. ఎవడో వచ్చి విప్పడు, దీన్ని నేనే విప్పాలి. కనుక అర్థం కావాలో చెప్తున్నాను. కనుక నీతి అనే వస్త్రాన్ని ఎవడైతే ధరించుకుంటాడో దాన్ని ఎవ్వడు కూడా లోకం నుంచి, బంధువుల నుంచి, కష్టం నుంచి, శ్రమల నుంచి, మరొక నుంచి వేరు చేయలేరు. అంత గొప్పది నీతి అనే వస్త్రం. అది ధరించుకున్నాడు. స్నేహితుల్ని మరలా ప్రేమించే గుణం ఉంది కాబట్టి మరలా అందరూ వచ్చారు. అందరికీ కూడా అద్భుతమైన వంటకం పెట్టాడు. అప్పుడు కూర్చొని ఎన్ని కష్టాలు భరించావు, ఎన్ని ఇబ్బంది భరించావు, మేమే తిరుగులాగా నీ గురించి అన్ని మాట్లాడుకున్నాము. ఐఎమ్ సారీ సార్, అది నేర్పాలి. కనుక ప్రియమైన దేవుని పేరు అపార్థం చేసుకున్నవాడు ఎప్పటికైనా సారీ చెప్పాల్సిందే. అది యోబు గ్రంథం ద్వారా దేవుడు మనకు అందించాడు. కాబట్టి యోబు గ్రంథం అన్నది ఖచ్చితంగా ఎంజాయ్డ్. యోబు గారి మనస్తత్వం పేపర్ మీద కష్టాలు మొత్తం రాసుకున్నాడు. అవన్నీ కూడా తిరిగి ఇది ఎప్పుడు రాశాడు తెలుసా? మళ్ళీ యోబు గ్రంథం ఎప్పుడు రాశాడు? చనిపోయే ముందు రాశాడు, లాస్ట్ మూమెంట్లో రాశాడు. అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పొందుకున్న తర్వాత అప్పుడు టోటల్గా మళ్ళీ యోబు గ్రంథ ప్రస్తావన తన గురించి రాసుకొని, దేవా ఇవన్నీ కూడా నీ ఇష్టమైతే గ్రంథములో రాయబడాలయ్యా, అది గ్రంథములో రాయబడాలయ్యా, అది నా మాటలో రాయవలననే నేనెంతో కోరుచున్నాను. నా మాటలు అంటే నా బ్రతుకుకి సంబంధించినటువంటి ఈ మాటలు రాయాలని నేను కోరుచున్నా. అంతేకాదు అవి గ్రంథములో రాయబడవలే. ఏ గ్రంథము? రాబోతున్న కాలములో నువ్వు ప్రవక్తలను ఎంచుకుంటావు. తర్వాత 1 జనవరి 1న చెప్పాడు కదా, అనేక సంస్థానాలు, అనేక మంది స్కాలర్స్ అందరూ కూడి వాళ్ళందరికీ అందించి ప్రింట్ అయింది కదా, ఇలా రాయాలయ్యా నా మాటలు అని కోరుకున్నాడు. నిజంగా యోబు గారి కోరికను దేవుడు తీర్చాడు. ఆయన కోరుకున్నాడు, తీర్చాడు. అందుకే ఇంత జ్ఞానంతో మనకు అందించాడు. యోబు గారు నిజంగా పరిపూర్ణ పురుషుడు. మనం ఏ పూర్ణ పురుషులమో మనం ఆలోచించుకోవాలి. కనుక ప్రియమైన దేవుని పిల్లలు, యోబు గారు పరిపూర్ణ పురుషుడు. అది కనుక యోబు గ్రంథస్థం దేవుడు ఈ రోజున సకల మానవాళి కొరకు అందించాడు. పరదేశంలో ఉన్న యోబు గారికి హ్యాపీ. ఈ రోజున యోబు గారి గ్రంథస్థ రచయిత ఎవరో ఛేదించిన సంగతి చెప్పిన నా మనసు హ్యాపీ. విన్న మీరందరూ హ్యాపీ. ఇంతకంటే హ్యాపీ మరొకటి మన జీవితంలో అవసరం లేదు. కనుక ఎప్పుడు కూడా సంతోషం అందించేది దేవుడి మాటే. ఆ మాట ఎప్పుడు సంతోషిస్తుంది, ఆ మాట ఎప్పుడు సంతోషిస్తుంది. ఆలోచించుకుందాం. Thanks for watching and please subscribe. Thanks to all.
God bless you.